సార్ మీకు సత్యానందం గారు గతంలో వాడపల్లి సత్యానందం గారు తెలుసా మీకు? కూర్చోండి, అలాగే కూర్చోండి. మీ ఫ్రెండ్ అయినా ఆయన మైక్ తీసుకోండి, దగ్గర పట్టుకోండి. ఆ సత్యానందం గారు తెలుసా మీకు? తెలుసండి, మా ఫ్రెండే అయినా. కలిసి ఎప్పుడైనా పాటలు పాడారా మీరు? చాలా మరి ప్రోగ్రాలు చేసాం, ఎన్నో ప్రోగ్రాలు. ఆయన నేను కూడా వేలు ప్రోగ్రాం చేసాం. అంటే నాకంటే ముందు ఆయన పాడేవారు, ఎందుకంటే నేను చిన్నపిల్లని ఆయన పాడేటప్పటికి. అది సీనియర్ మీకంటే? సీనియరు. ఆయన బ్లైండ్ చదువు కూడా చదువుకున్నాడు. నేను బ్లైండ్ చదువు కూడా చదవాలా, మా అమ్మోళ్ళు ఎక్కడికి పంపించలేదు నన్ను. అంత కాబట్టి ఆయన నేను చాలా పరిచయస్తున్నాం. మొన్న నాకు ఫోన్ చేస్తుండేవారు, ఎందుకంటే కష్టం సుఖం చెప్పుకునేవాళ్ళు మేమిద్దరం కూడా, ఎందుకంటే అందులం కాబట్టి. మరి ఆయన తర్వాత నేను పాడడం మొదలెట్టే. సరే, ఒక మాట, ఇప్పుడు నేను ప్రశ్న జవాబుగా మనం వెళ్ళాలి, ఓకేనా? మీరు నేను ప్రశ్న వేస్తాను, ఆ జవాబే చెప్పాలి. మీరు పెద్ద ఆన్సర్లు చెప్పకూడదు, ఓకేనా? మీరు కూడా ఓకే. ఒక మాట, మీ స్వగ్రామం ఏది? మీ బర్త్ ప్లేస్ ఎక్కడ? మా స్వగ్రామం మాది అసలు ఈదువారు లంక అండి మాది. మా నాన్నగారు బొబ్బర్లంక ఇల్లరకం వచ్చాడు అత్తవారింటికి. మేమిద్దరం అన్నదమ్ములు. ఒక అన్నయ్య నేను పుట్టకముందు చచ్చిపోయాడంట ఆయన. తర్వాత నేను పుట్టిన కాడి నుంచి కూడా మరి ఇంత మనిషిని, ఎందుకంటే కొన దృష్టి తక్కువ, పుట్టుగుడ్డు వాడిని. ఆ పుట్టుగుడ్డు వాడిని అయితే మా అమ్మోళ్ళు చాలా బాధపడి మరి ఏం ప్రయోజనం లేదు, ఎందుకంటే దేవుడు నన్ను ఆయన సాక్షిగా పుట్టించారని చెప్పేసి నేను భావించుకొని అక్కడి నుంచి నేను రేడియోలో నేర్చుకున్నా ఈ పాటలన్నీ కూడా, దేవుని యొక్క పాటలు నేర్చుకుని. సార్, ఒక ప్రశ్న, మీరు మీ కుటుంబం తల్లిదండ్రులు బాల్యం నుంచే వాళ్ళు ఏమైనా ప్రార్థనకి వెళ్ళే కుటుంబం? హిందువుల? లేదండి, హిందువులండి వాళ్ళు. దేవుడు తెలియదు కానీ నన్ను మాత్రం దేవుని యొక్క మాటలు వినడానికి తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టి ఆ ప్రార్థన అయిపోయే వరకు కూడా అక్కడే ఉండేవారు వాళ్ళు. ఉండి నన్ను ఆ ప్రార్థనలో పెంచారు వాళ్ళు, అన్యులైనా కానీ. సార్, ఒక ప్రశ్న, మీరు యేసుక్రీస్తుని రక్షకుడిగా ఎప్పుడు తెలుసుకున్నారు? నేను యేసు ప్రభుని రక్షకునిగా చిన్నప్పటి నుంచి నా ప్రభువు నా రక్షకునిగా అంగీకరించాను. నేను మధ్యలో ఏం మారలేదండి, ఎందుకంటే ఎన్ని మాటలు చెప్పినా ఎవరు చెప్పినా కానీ వినేవాడిని. కానీ దేవుడు అంటే మాత్రం నాకు మరి చాలా ఇష్టమైనటువంటి దైవం యేసు ప్రభు మాత్రమే. నేను ఇతర దేవతలను ఎవరిని కూడా ఆశ్రయించలేదు. మీరు మారు మనసు బాప్తిసం తీసుకున్నారా? అవునండి. అందరూ చప్పట్లు కొట్టండి. ప్రైజ్ ది లార్డ్. రక్షణ అనుభవం ఉన్నది. సార్, మరొక ప్రశ్న, పాటలు పాడాలనే ఆసక్తి, ఇంట్రెస్ట్ ఎందుకు కలిగింది? నాకు పాటలు పాడాలనే ఇంట్రెస్ట్ మరి ప్రభువే నాకు కనిపించి ఆయన ఏం చేస్తారంటే, నువ్వేమి దిగులు పడకనైనా తప్పకుండా నేను అన్యజనుల మధ్య నేను వాడుకుంటాను, ఒక వింతగా చూపిస్తాను. నా పాటలు నువ్వు పాడతావు, నీ జ్ఞాపక శక్తి నేను ఇస్తాను, నీ చదువు లేకపోయినా అన్ని పాటలు జ్ఞాపకం ఉంటాయి అని చెప్పి ప్రభు నన్ను దీవించారండి. నీ స్వరం కూడా, నీ స్వరంలా ఇంక నీవు మరి ముసలి వృద్ధి అయ్యే వరకు కూడా నీ స్వరం మారదు అని దేవుడు నన్ను దీవించి మరి నాకు ఈ యొక్క అవకాశాన్ని, ఈ పాటలు పాడే అవకాశాన్ని ఆయనే నేర్పించి నాకు ఆయనే ఈ రేడియో ద్వారా ఈ సంగీతం మామూలుగా రాగాలు తెలుసు అండి, చాలా కొన్ని రాగాలు నాకు తెలుసు, కొన్ని తాళాలు కూడా తెలుసు. వాటిని బట్టి నేను కళ్యాణి రాగం, శంకరాభరణం, కళ్యాణి, శంకరాభరణం, పొంతువరాళి, ఒక మాట, మీరు ముచ్చటైనది వివాహబంధం ఎప్పుడు నేర్చుకున్నారు ఈ పాట? అదేం జరిగిందంటే అండి, అక్కడ ఇప్పుడు నాతో వచ్చినటువంటి కుర్రాడు కళాకారుడు, వాడు పేట వాయిస్తాడు చక్కగా. ఎందుకంటే మా మేనల్లుడే, మేమందరం కూడా టీమ్గా వెళ్తాం. ఎక్కడ మీటింగ్స్ అయినా, ఎక్కడ పెళ్ళిళ్ళు అయినా టీమ్గా వెళ్తాం మేము. ఆ కుర్రాడు సెలలో నుంచి నాకు వినిపించాడు ఆ పాటని, సెల్ ఫోన్లో నుండి. అవునండి, ఆ పాట అప్పుడు నేను పాడాను. అది నా సెల్ ఫోన్లో ఎక్కించాను, కానీ అది ఏమైపోయిందో తెలియలేదు. ఇందాక మరి వచ్చే ముందు నెలికాము, అది దొరకలేదు. మరి ఏమనుకో, మరి ఇంకేమి మీరేమి అనుకోకండి మరి పాట. సార్, ఒక్క పాట, ఆ పాట అసలు ఎవరు పాడారో తెలుసా మీకు? చెన్నై సిస్టర్ హేమజాన్ తెలుసా? ఆవిడ పాడింది ఆ పాట. ఓకే. ముచ్చటైనది వివాహ బంధము, మెచ్చదగినది వివాహ కార్యము. మీరు ఎవరో ఎలా పాడతారో అలా నువ్వు పాడగలవు నాయన, నా కుమారుడని ప్రభువును దీవించారు. సార్, ఒక మాట, ఆ పాట ఏ రాగంలో ఉంది అని చెప్పగలరా మీరు? ఏ రాగం అది? ఈ పాట ముచ్చటైనది వివాహ బంధము, అది రాగం ఏంటంటే దాని రాగం శివరంజన్ రాగంలో. ఇది దీని యొక్క తాళం ఏంటంటే 6/8 తాళం, శివరంజన్ రాగంలో ఉంది.
ఇప్పుడు శివరంజన రాగంలో ఏంటంటే అక్కడ అంటే హిందువుల పాఠానికి కాదు కానీ ఆ పాట ఆయన చెప్తున్నాను ఆ రాగం అది. అప్పుడు ఆ రాగంలో ఈ పాటని ఆవిడ తీసుకోవాల్సి వచ్చింది. అది దేని కృప వలన ఆ పాట, నాకు సంగీతం అసలు తెలియదు, సరిగమ్మలు రాదు. ఆ పాట దేని కృప వలన ఈ పాస్టరే రాశాడు, ఇక్కడ ఉన్న పాస్టరే. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఒక మాట చివరిగా, ఫీమేల్ వాయిస్ ఎందుకు ఎంచుకున్నారు మీరు? అది స్వతహాగా మీకు స్వరం అది లేదంటే పుట్టుకలో నుంచి నాకు ఈ స్వరమే, అంతేగాని నేను మార్చుకోలేదు, మధ్యలో రాలేదు. అవునండి. ఇప్పుడు ఆడవాళ్ళు పాడినా సరే నాకు వాళ్ళకు అనువు కాని పాట నాకు ఇచ్చేస్తారు. అమ్మో అన్ని పాటలు తప్ప మేము పాడలేము ఇలాంటివి. ఒకసారి శాశ్వతమా ఈ దేహం పీసుసెలు పాడింది వచ్చా మీకు? ఒక్కసారి ఒక్క పల్లవి అందుకో, ఒకసారి పల్లవి అందుకో. శాశ్వతమా ఒకసారి. ఓకే. శాశ్వతమా ఈ దేహం త్వరపడకే ఓ మనసా, శాశ్వతమా నీ దేహం త్వరపడకే ఓ మనసా, దేహవాంఛలను దూరము చేసి ఆ ప్రభు యేసుని చరణము కోరి నీతి మార్గమున నడచుకుందు చిరజీవముతో తరించేవు. శాశ్వతమా నీ దేహం త్వరపడకే ఓ మనసా. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఈ సమయంలో అన్న ఒకసారి మీరు రండి. అన్నకి నేను ఈరోజు కొత్త పేరు చెప్తున్నాను, ఎంఎం విక్టర్ సామ్యూల్. అందరూ చప్పట్లు కొట్టండి. ఎంఎం కీరవాణి తెలుసు చాలామందికి. ఇప్పుడు ఎంఎం విక్టర్ సామ్యూల్ మ్యూజిక్ మినిస్టర్ ఎంఎం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు మహిమ కలుగును గాక. నిజానికి చాలా ఆల్బమ్స్ చేశాను నేను. ఈ గత 16 కంటే ఇది 17వ ఆల్బమ్. తెలియకుండా దేవుడు ప్రత్యేకమైన అభిషేకంతో నింపుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన అభిషేకానికి మితి లేదు. కూర్చున్నాను, జస్ట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసుకున్నా కానీ ప్రత్యేకమైన అభిషేకం. దేవుడు ఎందుకో ప్రతినిత్యం ఆయన మాట్లాడుతూనే ఉన్నాడు నాతోటి. ప్రభు దగ్గర అవుతుంది నాకు. హల్లెలూయా, హల్లెలూయా. వీఆర్ క్యారింగ్ ద మ్యాంటిల్ ఆఫ్ గాడ్. దట్ నాట్ ఓన్లీ దట్, మేము దేవుని మందసాన్ని మోస్తున్నాం. హల్లెలూయా. ఈ పాటలు చాలామందికి అర్థం కాదండి. ఇవి ఆత్మీయ లోతుల్లోకి వెళ్తేనే ఈ పాటలు ఏంటి అర్థమవుతాయి. అంత కేర్ తీసుకోవడం గల కారణం ఏంటంటే భయం. దేవుని యందు భయం లేకుండా మనం ఏం చేయలేమండి. దేవుని యందు భయమే మనల్ని నడిపిస్తుంది అట్లాగా. యెహోవా యందు భయము. ఎందుకంటే ప్రభు నాకు పని అప్పు చెప్పాడు, దాంట్లో నమ్మకంగా ఉండాలి, నమ్మకంగా మొయ్యాలి. అయితే ఇంకో విషయం ఏంటంటే, ఇది ప్రభు అప్పు చెప్పిన పని కనుక మేము ఎప్పుడైతే ప్రారంభించామో స్టార్టింగ్ నుంచి అపవాది వాడికి తెలియని ఒకలాంటి భయం పుట్టిస్తుంది. వాడికి భయపడిపోతున్నారు. వాడికి ఎందుకో మరి ఆల్బమ్ను అడ్డుపడాలి ఎన్నోసార్లు ట్రై చేశాడు, కానీ నెవర్ ఎవర్ అది వాడికి పాసిబుల్ కాదు. ఆమేన్. హల్లెలూయా. ఎంతో చక్కని మాట ఏంటంటే అది నేను కదిలించిన మాట. పక్షిరాజు తన గూడును రేపున్నట్టుగా నాపై అల్లాడుతూ నడిపించుచున్నాడే. వాట్ ఎ వండర్ఫుల్ వర్డ్. ఆమేన్. హల్లెలూయా. నిజమే, పక్షిరాజు గూడు రేపకపోతే ఆ పిల్లలు అట్లాగానే ఉంటాయి గూడులోని. ఆయన రేపుతున్నాడు ఇప్పుడు కడవరి దినాల్లో. అందరినీ రేపుతున్నాడు, కానీ కొంతమంది చెల్లిస్తున్నారు, కొంతమంది చెల్లించడం లేదు. కానీ
ప్రభు నన్ను రేపేస్తున్నాడు బాగానే. నా గూడిని రేపుతున్నాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. నా గూడులో ప్రభు రేపుతున్నాడు. కారణం ఏంటో తెలుసా? ఆమేన్, హల్లెలూయా. ఆయన నడిపించడానికే నా గూడిని రేపుతున్నాడు నా ప్రభు. ఆమేన్, హల్లెలూయా. ప్రభువా, నేను ఇష్టపడుతున్నానయ్యా, ఎందుకంటే నువ్వు నన్ను నడిపిస్తున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చాలా మందికి ఇది పిచ్చిగా అనిపించవచ్చు, ఎందుకంటే కడవరి దినాల్లో ఉన్నాం మనం. దేవుడు లేపుతున్నాడు, అనేక మంది వ్యక్తులను లేపుతున్నాడు కడవరి దినాల్లో. బహుబలంగా వాడుకోవడానికి బిడ్డలను లేపుతున్నాడు కడవరి దినాల్లో. దిస్ ఈజ్ నాట్ ఫర్ ద ఎంటర్టైన్మెంట్. అమ్మ, ఈ పాటలు ఎంటర్టైన్మెంట్ కోసం చేస్తున్నాయి కాదు. ఇవి దేవుని యొక్క భారంతో, దేవుని యొక్క చిత్తానుసారంగా ఒక మెసేజ్, కడవరి దినాల్లో ప్రజల్లోకి ఒక మెసేజ్ పంపించాలనే ఉద్దేశంతో ఈ పని మాతో చేపిస్తున్నాడు దేవుడు. ఆయన రాస్తున్నాడు, నేను చేస్తున్నాను. మీరు మ్యాక్సిమం షేర్ చేయండి, పాటలను షేర్ చేయండి. ఎవరిని కదిలిస్తుందో తెలియదు ఈ పాటలు, ఎవరు హృదయం పట్టుకుంటే తెలియదు. మ్యాక్సిమం షేర్ చేయండి. ఇంకా రాబోయే దినాల్లో ఈ యొక్క ప్రయాణం ఆగదు, ఎందుకంటే మేము మందసం మోస్తున్నాం. నా ప్రభు మందసాన్ని మేము మోస్తున్నాం. మందసం మోసే పని వాళ్ళకి మమ్మల్ని సిద్ధపరచాడు ప్రభు. మేము మోయడం ఆపము. అపవాది ఎన్ని తంత్రాలను పెట్టినా కూడా యోర్దాను నదిలోకి ఎప్పుడైతే అడుగు పెట్టారో మందసం పట్టుకుని, యోర్దాను నది వెనక్కి పారడం మొదలుపెట్టింది. ఎందుకంటే భయపడింది యోర్దాను నది ప్రభు మందసాన్ని చూసి. మేము అలాగ మోసుకుంటూ వెళ్తున్నాం. ఎంత అడ్డంకాలు వచ్చినా, ఆటంకాలు వచ్చినా ఇది ఆగదు, ముందుకు వెళ్తూనే ఉంటుంది. మీకు నచ్చిన వాళ్ళు మాతో ప్రయాణం చేయండి. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో అన్న సుందరరావు చాలా సీనియర్ పాస్టర్, అనుభవం చాలా ప్రాంతం. I have decided to follow Jesus. I have decided to follow Jesus. I have decided to follow Jesus. No turning back, no turning back, no turning back, no turning back. The world behind me, the cross before me. The world behind me, the cross before me. The world behind me, the cross before me. No turning back, no turning back, no turning back, no turning back. Don't go with me, still I will follow. Don't go with me, still I will follow. Don't go with me, still I will follow. No turning back, no turning back, no turning back, no turning back.